ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, టాబ్లెట్ వేసుకున్నావా? ఇందాకే వేసుకున్నాను. చేతిలో డాక్యుమెంట్స్ ఏంటి? ఇదా నమ్మకానికి సర్టిఫికెట్ లాంటిది. ఓ ఓ ఇంట్రెస్టింగ్. నమ్మకాలకు కూడా సర్టిఫికెట్లుంటాయా? ఇందాక మహేష్ వచ్చాడు. మహేష్ చేత సైన్ చేయించుకుని డబ్బులిచ్చావని తెలిస్తే వదిన గారు బాధపడతారు కదా. ఇలా సైన్ చేయించుకోకపోతే మహేష్కి బాధ్యత తెలీదు. ఎందుకంటే డబ్బంటే వాడికి రెస్పెక్ట్ ఉండదు. చాలా కేర్లెస్గా డబ్బుని ఖర్చు పెట్టేస్తాడు. ఇలా నా దగ్గర వాణ్ణి లీగల్గా లాక్ చేసే వెపన్ ఉందన్న భయంతోనైనా తీసుకున్న డబ్బుని తిరిగిస్తాడన్న థాట్ నాది. ఇన్ కేస్ మహేష్ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదని నువ్వు ఈ నోట్ చూపించి వసూలు చేయడానికి వెళ్ళావనుకో, డబ్బుల కోసం నోట్ని అడ్డుపెట్టుకుని టార్చర్ పెడుతున్నావని రివర్స్ అయితే ఏం చేస్తావు? హెల్ప్ చేసి కూడా నింద మోయాల్సి రావచ్చని థింక్ చేసావా? అన్నీ థింక్ చేశాక ఈ డెసిషన్ తీసుకున్నాను. మహేష్కిచ్చిన డబ్బులు తిరిగి రావనే ఇచ్చాను. ఆ డబ్బుతో బిజినెస్ చేసుకుని తను లైఫ్లో సెటిల్ అయితే అంతే చాలు. నీ ఉద్దేశం చాలా మంచిది దేవిక. ఈ అవకాశాన్ని మహేష్ యూటిలైజ్ చేసుకుంటే బావుంటుంది. ఈ బిజినెస్ సక్సెస్ అయితే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాలన్నీ తీరిపోతాయి. ఇన్నాళ్ళు వదినగారు పడిన కష్టానికి కూడా మంచి ఫలితం దక్కినట్టవుతుంది. అవునండి, మహేష్ డబ్బులు తిరిగిస్తే వాళ్ళ నాన్నలా కాదు అని ప్రూవ్ చేసుకున్నవాడవుతాడని ఆశిస్తున్నాను. అన్నగా కీర్తి పెళ్లి కూడా తనే జరిపించి అత్తవారింటికి పంపిస్తే చూడాలనుంది. దీపకి బిడ్డ పుట్టేనాటికి ఎలాంటి అప్పులు లేకుండా అన్ని ఇబ్బందులు తీరిపోయి హ్యాపీగా వారసుడికి స్వాగతం చెప్తుంటే చూడాలని ఆశగా ఉంది. నీ ఆశలన్నీ తప్పకుండా తీరతాయన్న నమ్మకం నాకుంది దేవిక. అలాగే అన్నయ్యకి కూడా ఏదైనా జాబ్ చూపిస్తే ఇంకా బావుంటుంది. తను ఖాళీగా ఉంటే పాత ఆలోచనలతో డిస్టర్బ్ అవుతూ ఉంటాడు కదా. చూద్దాం. తనకు కూడా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే సెట్ చేస్తాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ ప్రయోజకుడయ్యాడని నలుగురు పొగుడుతూ ఉంటే మా అక్క గర్వంగా ఫీల్ అవ్వడం చూడాలనుంది. దేవిక, నీ ప్రయత్నం ఏది వృధా కాదు, అన్నీ అవుతాయి. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఈ నోట్ నీకు వెపన్ కాదు దేవిక, నేనాడబోయే గేమ్లో నాకు యూజ్ అయ్యే వెపన్. టైం వచ్చినప్పుడు నోట్ని అడ్డం పెట్టుకుని, ఈ నోట్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తానో నీ ఊహకి కూడా అందదు దేవిక. బుజ్జి, అమ్మ దగ్గరికి ఎప్పుడొస్తావమ్మా? నీకోసం అమ్మ ఎంతో వెయిట్ చేస్తుంది తెలుసా. నీకు లాల పొయ్యాలని, చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించాలని ఎంతో ఆశగా ఉంది బుజ్జి. తొందరగా రాకన్నా. దీపా, దీపా. ఏంటి ఎప్పుడూ లేంది మీ ఫేస్ లో కొత్తగా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు ఓపెన్ చెయ్యి. ఏంటిది? ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది.
ఎలా ఉంది సర్ప్రైజ్? ఇంత డబ్బు ఎక్కడిదండి? ఎక్కడిదైతే నీకెందుకు, ఇది మన డబ్బే. దీంతో మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. వాట్? బిజినెస్సా? ఎస్, బిజినెసే. మన జూనియర్స్ భూమి మీదకి ల్యాండ్ అయ్యేసరికి మన బిజినెస్ పెద్ద హిట్ అయ్యి పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాం. మన పిల్లలకి మనలాంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ కాకుండా లగ్జరీ లైఫ్ ఇవ్వబోతున్నాం. నాకు భయంగా ఉంది. ముందు ఈ డబ్బు మీ చేతికి ఎలా వచ్చిందో చెప్పండి. డియర్, డోంట్ ఫియర్. మా దేవిక పిన్ని నాతో, ఒకరి దగ్గర జీతానికి ఎన్ని రోజులని పనిచేస్తావు, జీతాలతో జీవితాలు ఎన్నిటికీ మారవు, నీ లైఫ్ టర్న్ అవ్వాలంటే బిజినెస్ చేయడమే కరెక్ట్, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని నాకు 20 lakhs ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పింది. మీ పెన్ని చాలా క్యాలిక్యులేటెడ్ అండ్ ప్రాక్టికల్ మనిషి కదా. మిమ్మల్ని నమ్మి ఇంత డబ్బు ఎలా ఇచ్చింది? ఒకవేళ అత్తయ్య గారు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఇప్పించుంటారని నాకు డౌట్గా ఉంది. నో ఛాన్స్. పిన్ని ఓన్లీ నా టాలెంట్ చూసి హెల్ప్ చేసింది తప్ప ఇంకొకరు రికమెండ్ చేస్తే ఇవ్వలేదు. ముందు నీ డౌట్స్ పక్కన పెట్టి ఈ 20 lakhsతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో ఆలోచించు. గార్మెంట్స్ బిజినెస్ పెడదామా? ఆ బిజినెస్కి కాంపిటీషన్ ఎక్కువ. లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామా? రిస్క్ ఎక్కువ ఉన్న బిజినెస్ వద్దండి. ఇవన్నీ కాదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేయడానికి పెద్ద అమౌంట్ కావాలి. దానికన్నా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ సక్సెస్ అయిన తర్వాత పెద్ద బిజినెస్ గురించి థింక్ చేయొచ్చు. సరే, చిన్న బిజినెస్లు ఏమున్నాయి? లోయెస్ట్ హై రేట్స్ ఉండేలా ప్లాన్ చేద్దాం. మీ అమ్మమ్మ గారికి పికిల్స్ బిజినెస్ ఉంది కదా, దాన్నే మనం టేకప్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ఏదైనా టీ ఫ్రాంచైజ్ తీసుకోవడం బెటర్. దీపా, పాలు తీసుకో. ఇంత డబ్బెక్కడిది? ఎవరిచ్చారు? ఈ డబ్బు మీ అబ్బాయి తీసుకొచ్చారత్తమ్మా. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? మళ్ళీ ఎక్కడైనా కొత్త అప్పు చేశావా? ఎవర్రా నీకు డబ్బిచ్చింది? ఇది అప్పుగా తెచ్చిన డబ్బు కాదమ్మా. అంటే ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకొచ్చావా? అబ్బా అమ్మా, అది ఇది కాదు. బిజినెస్ స్టార్ట్ చేసుకోమని పిన్ని నాకు డబ్బిచ్చింది. ఏంటి, దేవిక నీకు డబ్బిచ్చిందా? తనిస్తే నువ్వు తీసుకుంటావా? నన్నొక మాట తీసుకోవాలా వద్దా అని అడగాల్సిన పని లేదా? ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నది చాలక ఇలాంటి సొంత పెత్తనాలు చేసి కొత్త తలనొప్పులు తీసుకురావాలని చూస్తున్నావా? ఇందులో తప్పేముందమ్మా? పిన్ని పరాయి మనిషిం కాదు కదా. అక్క కొడుకు బాగుండాలని పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఈ హెల్ప్ చేసింది. అయినా నేను ఈ డబ్బు ఏం ఫ్రీగా తీసుకోను. నా బిజినెస్ స్టార్ట్ చేశాక నెమ్మదిగా కొంచెం కొంచెం రిటర్న్ చేస్తూ వస్తా. మనకి ఎవరి డబ్బులు వద్దు. మరొకరి జాలి అంతకన్నా వద్దు. బిజినెస్ అంటేనే రిస్క్. బిజినెస్లు చేసి ఉన్నది మొత్తం పోగొట్టుకుంటే అప్పుడు దేవికకి ఇవ్వడానికి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకురాకపోతే అప్పుడు అయిన వాళ్లతో తీసుకున్న డబ్బు గుండెల మీద భారంగా మారుతుంది తప్ప మనశ్శాంతిని కలిగించదు. అన్నీ ఆలోచించి చెప్తున్నాను. ముందు డబ్బులు తీసుకెళ్లి అర్జెంటుగా పిన్నికిచ్చి. అత్తమ్మా, ఇప్పుడున్న కష్టాలు అవమానాలు పోవాలంటే ఇలాంటి పెద్ద పని ఏదో ఒకటి చేస్తే తప్ప మన సమస్యలు తీరవు. దేవిక అత్తమ్మ మహేష్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ డబ్బిచ్చింది.
మహేష్ను ఒకసారి ఈ బిజినెస్ ట్రై చేయనివ్వండి. తను తప్పకుండా సక్సెస్ అవుతాడని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. దయచేసి మీరు అడ్డు చెప్పకండి. భర్తని బాగా వెనకేసుకొస్తున్నావే. కానీ నీ భర్త నీకు పెళ్ళైన దగ్గర నుంచి తెలుసు, కానీ వాడు నాకు 25 ఏళ్ల నుంచి తెలుసు. వాడి టాలెంట్ ఏంటో, వాడు ఎంతగా కష్టపడతాడో, ఎలాంటి పనులు చేస్తాడో అన్న విషయాల్లో నీకన్నా నాకే బాగా తెలుసు. కొడుకు ప్రయోజకుడు అవుతాడు అంటే ఏ కన్న తల్లి కూడా అడ్డు చెప్పాలని చూడదు. కానీ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరు. బిజినెస్ అనేది నా నమ్మకాల మీద రన్ అవ్వదు దీపా. అది వ్యాపారం. ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకొని బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనము మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇలాంటి విషయాల్లో కీడెంచి మేలెంచాలి అంటారు. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేశాక లాస్ వస్తే దాని నుంచి ఎలా రికవర్ అవుతారు? ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? పోయిన డబ్బుని తిరిగి దేవికకి ఎలా ఇస్తారు? ఏ ఆస్తులు అమ్మి కడతారు? చెప్పండి, మాట్లాడరేంటి? ఆ డబ్బులు తీర్చడం కోసం నువ్వు మీ ఆయన ఏం పని చేస్తారు? ఎన్ని రోజులని కష్టపడి ఆ డబ్బుల్ని తిరిగిస్తారు? అసలే నువ్విప్పుడు ప్రెగ్నెంట్. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత డెలివరీ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఉద్యోగాలు లేని మీరు అప్పులు తీరుస్తారా? పిల్లల మంచి చెడు చూస్తారా? అటు తిరిగి ఇటు తిరిగి చివరిగా అన్నీ నా మీదే భారం పడుతుంది. అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఎన్నని నేను భరించాలి? ఓహో, మీ భయమేంటో ఇప్పుడు అర్థమైందత్తమ్మా. మహేష్ బిజినెస్ చేస్తే సక్సెస్ అవ్వడం దానికన్నా ఎక్కడ మీ మీదే భారం మొత్తం పడుతుందోనని ముందుగానే భయపడుతున్నారు. అందుకే డబ్బుల్ని వాపస్ ఇచ్చేయమంటున్నారు, అంతే కదా? అమ్మా, నాకు అవసరమైనప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడమే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంకరేజ్ కూడా చేయాలి కదమ్మా. నువ్వు అనవసరంగా భయపడకు. బిజినెస్లో ఎలా సక్సెస్ అవుతానో చూడు. వద్దు, డబ్బన్నది అయిన వాళ్ళని శత్రువులుగా మారుస్తుంది. నువ్వు నా మాట విని ఈ డబ్బులు వాపసిస్తే ఈ ఇంట్లో ఉండు. లేదంటే మీ ఆవిడతో కలిసి లగేజ్ సర్దుకొని ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి. అది కాదమ్మా. ముందు నేను చెప్పింది చేశాకే మాట్లాడు. ఆ డబ్బిలా ఇవ్వు. అమ్మా, నీ నుంచి తీసుకోవడమే తప్ప మళ్ళీ నీకు తిరిగిచ్చింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా ఇవ్వలేకపోతున్నానమ్మా. భవిష్యత్తులో ఈ అమ్మ నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వాల్సిందే. తీసుకో. చూడన్నా, నేనేం చేసినా నీకు మాట రాకూడదని, నువ్వు బావుండాలని చేస్తాను. అపార్థం చేసుకోకు నాన్నా. మహి,
ఈ బ్యాగ్ ఎవరిది? దేవిక ఇంత పని చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు కీర్తి. పిన్నేం చేసిందమ్మా? ఒకప్పుడు మహేష్ ఇంటికి వస్తాను అంటే ఈ ఇంటికి రానివ్వద్దని నాతో గొడవ పడింది. అలా గొడవ పడిన దేవికే ఏ జాబు లేని మహేష్ని నమ్మి ఏదైనా బిజినెస్ చేసుకోమని 20 లక్షలిచ్చి పంపింది. నేను నమ్మలేకపోతున్నానమ్మా. వాడికి సంపాదించిన పైసాని ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. ఖర్చు పెట్టడమే తప్ప పొదుపు చేయడం తెలియని మనిషి. నిలకడగా ఒక దగ్గర పని చేయలేని మనస్తత్వం వాడిది. ఇలాంటి వాణ్ణి నమ్మి దేవిక ఇన్ని డబ్బులిస్తే ఎలాగూ నిలబెట్టుకోలేడు అన్న భయంతో ఆ డబ్బుల్ని మళ్ళీ వాడి దగ్గర నుంచి వెనక్కి తీసుకొచ్చాను. నిజమేమ్మా, అన్నయ్య క్యారెక్టర్ని బట్టి చూస్తే ఇన్ని డబ్బులు నిలబెట్టుకుంటాడని నాకు కూడా అనిపించడం లేదు. వాడికి భారీ అనిపిస్తే ఏ క్షణంలోనైనా సరే ప్లేట్ తిప్పేసే రకం. మరి పిన్ని ఎలా నమ్మిందో నాకు అసలు అర్థం కావట్లేదు. మీ నాన్న ఏం చేశారో నీకు తెలుసు. మీ అన్నయ్య ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. ఇంట్లో పేరుకి మగవాళ్ళున్నారే కాని ఒక్కరు కూడా ఇంట్లో పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఉంది, దాని పెళ్లి ఎలా చేయాలి, ఎలా అత్తారింటికి సాగనంపాలి, కట్నం కింద డబ్బులు బంగారం ఎలా ఇవ్వాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపన పోలేదు. ఇప్పుడు నా బాధంతా నీ గురించే కీర్తి. నీ పెళ్లి ఎలా చెయ్యాలో, ఎలా నిన్ను అత్తారింటికి సాగనంపాలో తెలియట్లేదు. మీ అన్నయ్య వాళ్ళు దొరికిన చోట అప్పులు చేసి గుండెల మీద అప్పుల కొండను మోపారు. నీ పెళ్లికున్న ఆధారం ఏదైనా ఉందంటే అది ఇల్లు ఒక్కటే. అది నీ పెళ్లికి ఆసరా కాకుండా మీ అన్నయ్య చేసిన అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుందేమోనని నాకు భయంగా ఉంది కీర్తి. అమ్మా, నువ్వు భయపడినంతగా ఏమీ జరగదు. అన్ని సమస్యలు క్లియర్ అయ్యాకే నా పెళ్లి జరుగుతుంది. ఇల్లు కూడా ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎలా ధైర్యంగా ఉండమంటావు కీర్తి? డబ్బు కన్నా విలువైన బంధాలు కొన్నుంటాయి. అవే రక్త సంబంధాలు. ఈ డబ్బు ఎంతటి బంధాన్నైనా తెంచేస్తుంది. ఇప్పుడు వీడు చేసిన అప్పుల వల్ల తోడబుట్టిన దేవిక ఎక్కడ దూరం అవుతుందోనని భయం వేస్తుంది. నీ తర్వాత నేను నా మంచి చెడ్డలు కష్టసుఖాలు పంచుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది దేవిక మాత్రమే. కొడుకు బాగుపడతాడని చెల్లెల్ని దూరం చేసుకోలేను. అయినా తను చదువుకుంది, తెలివైంది. డబ్బుల వల్ల అయిన వాళ్ళు దూరం అవుతారన్న ఆలోచన కూడా తనకి రాలేదు. ఏదేమైనా పిన్ని మన ఫ్యామిలీ బాగోగుల గురించి ఆలోచించినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇంతసేపు నేను చెప్పింది విన్నాక కూడా నీకు ఇలాగే అనిపిస్తుందా? ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకున్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. ఈ రంగు కాగితం అయిన వాళ్లని కాని వాళ్లుగా చేసే ప్రమాదం ఉంది. అలా జరిగి నా చెల్లెలు నాకు దూరం కాకముందే నేను వెళ్ళి డబ్బులిచ్చేస్తాను. దేవికా, దేవికా! ఏంటక్కా అంత సీరియస్గా ఉన్నావు? నువ్వు చేసిన పనికి సీరియస్గా కాకుండా గొప్ప పని చేశావని చప్పట్లు కొట్టి ఊరేగించమంటావా? అక్క, ఆ బ్యాగ్ నేను మహేష్కిచ్చాను. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఈ బ్యాగ్ ఉండాల్సింది మహేష్ దగ్గర కాదు, నీ దగ్గర. నా కొడుకు బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు ఇమ్మని నేను నిన్ను అడిగానా? అలా కాదక్క, అడగకుండానే ఇచ్చే చనువు బాధ్యత నాకు కూడా ఉన్నాయనే ఇచ్చానక్క. డబ్బు సహాయం యోగ్యత ఉన్న వాళ్ళకి చెయ్యాలి, అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. అంటే ఆ యోగ్యత మహేష్కి లేదంటావా? వాడికి డబ్బు విలువ తెలీదు. అది తెలియకే వాడింకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు. అవ్వలేదని అలాగే వదిలేస్తామా అక్క? అవకాశం ఉన్నప్పుడు మనం కూడా తనకి సపోర్ట్ చేయాలి. అప్పుడే సెటిల్ అవుతాడు. నేను నీలాగే అనుకొని ఎన్నోసార్లు డబ్బులు అడ్జస్ట్ చేసి మరీ ఇచ్చాను.
అడ్జస్ట్ చేసినందుకు నాకు అప్పు మిగిలింది కానీ వాడు మాత్రం సెటిల్ అవ్వలేకపోయాడు. అలాంటి వాడికి నువ్విలా డబ్బులిస్తే తేరగా వచ్చిన డబ్బే కదా అని మంచినీళ్ల మాదిరి ఖర్చు పెట్టేస్తాడు. ఉన్న డబ్బులు అయిపోయాక అప్పులు చేస్తాడు. అవి కట్టలేక వాడు చేతులెత్తేస్తే ఆ అప్పులన్నీ నా నెత్తి మీద పడతాయి. అవన్నీ తీర్చలేక నేను చచ్చే వరకు గొడ్డు చాకిరీ చెయ్యాలి. ఇది కోరుకుని నువ్వు హెల్ప్ చేశావా? నేను చచ్చేంత వరకు ప్రశాంతంగా ఉండకూడదు అని ఇలా చేశావా? లేదక్కా, మహేష్ బిజినెస్ లో సక్సెస్ అయితే మీకున్న ఫినాన్షియల్ ఇబ్బందులన్నీ క్లియర్ అవుతాయి. అప్పుడు నువ్వు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే వాడికి నేను హెల్ప్ చేశాను. అంతే తప్ప అప్పుల భారం నీ మీద మోపాలని కాదు. అయినా ఈ డబ్బు నేను మహేష్కి అప్పుగా ఇవ్వలేదక్కా. మహేష్కి నువ్వు ఎలాంటి ఉద్దేశంతో డబ్బులిస్తావో నేను అదే ఉద్దేశంతో ఇచ్చాను. నీ పెద్ద మనసు గురించి నాకు తెలుసు. వాడి కష్టమేదో వాణ్ణి పడనివ్వు. తల మీద బరువు ఉంటే తప్ప బాధ్యతగా ఎలా ఉండాలో తెలిసొచ్చేది. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ డబ్బు మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చి నన్ను పరాయిదాన్ని చేయాలనుకుంటున్నావు కదక్కా? అనుకున్నంత మాత్రాన పరాయిదాని అయిపోతావా ఏంటి? మనది రక్త సంబంధం. అది మనం పోయేదాకా అలాగే ఉంటుంది. ఆ బంధానికి ఈ డబ్బు బంధానికి ముడిపెట్టాలని చూడకు. డబ్బు తీసుకో. అదే నేను నీకు పెద్ద కూతురుగా పుట్టుంటే నా సంపాదనని ఇంటి అవసరాల కోసం ఇస్తే వద్దని దానివా అక్కా? ఇలా కాలికేస్తే వేలికి, వేలికేస్తే మెడకేయాలని చూడకు. ఇద్దరు మనుషుల మధ్య డబ్బు ఏం చేస్తుందో నీకు తెలీదు. ఎవరో రూపాయిని అడిగారట. రూపాయి నువ్వేం చేస్తావు అంటే, హరిశ్చంద్రుని చేత అబద్ధం చెప్పిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డల్ని విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఎంతటి ప్రాణ స్నేహితులైనా విడగొడతాను అందట. అలా అని ఒకరికొకరం సహాయం చేసుకోకుండా ఉండలేం కదక్కా? సహాయం చేయకపోయినా పర్వాలేదు. మన బంధం 10 కాలాలు పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఇలాంటి డబ్బు సహాయం వద్దంటున్నాను. అన్న కోసం మందు బాటిల్ త్యాగం చేసావు. నువ్వు గ్రేట్. నోరు మూయండి. తాగి మీరు చింపి పడేసింది టిష్యూ పేపర్స్ కాదన్నయ్య, నా భవిష్యత్తు. బిజినెస్ పోతే పోయింది, ఈ ఒక్కటే ఉందా? 100 ఉంటాయి. ఇక మాట్లాడకండి బావగారు.